South India Shopping Mall, the wedding mantra, Sarikotta wedding collection, South India Shopping Mall. Hi, hello, welcome to Suman TV. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ మనం ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లో ఉన్నాం అన్నమాట. సో చాలా సేఫ్ గా ఉండే ఒక వెహికల్ ఇది. అండ్ చెప్పాలంటే అప్పట్లో ఫస్ట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అంటే మనకి అంబాసిడర్ అవే గుర్తొస్తాయి. అప్పట్లో ఉంది అవే కాబట్టి తర్వాత టాటా సుమోలు, తర్వాత ఫార్చునర్లు, తర్వాత ఇప్పుడు టెక్నాలజీకి తగ్గట్టుగా ఇప్పుడు ల్యాండ్ క్రూజర్లు అనమాట. ఇప్పుడు ఈ వెహికల్ ఎవరిది అనుకుంటున్నారా? ఒక్కసారి కెమెరా రైట్ టర్న్ చేస్తే అక్కడ కనిపిస్తున్నారు మన మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. సో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం. సో సార్, ఇది సఫికేటెడ్ గా ఉండదా సార్? ఇది ఉంటదా? ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలమా దీంట్లో? చేయొచ్చు. ఇప్పుడు నేనైతే రోజు 300-400 కిలోమీటర్ తిరుగుతాను. కాకపోతే సీట్లు అంత కన్వీనియంట్ గా ఉండవు. ఎందుకంటే నార్మల్ వెహికల్ కు బీపీ వెహికల్ కు ఇన్సైడ్ స్పేస్ తగ్గుతుంది. ఎనీ వెహికల్, ఎనీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, అది అంబాసిడర్ కావచ్చు, స్కార్పియో కావచ్చు, లేకపోతే ఫార్చునర్ కావచ్చు, నార్మల్ వెహికల్ కును తర్వాత బీపీ వెహికల్ కు చాలా డిఫరెంట్ స్పేస్ తగ్గుతుంది ఇన్సైడ్. అది సో ఆల్మోస్ట్ నల్గొండ జిల్లాలో నక్సలైట్ల ప్రాంతం అని అందరికి తెలిసిందే. కొంచెం ఫస్ట్ నుంచి కూడా మీకు కొంచెం తృప్తి ఉంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి కూడా బుల్లెట్ ప్రూఫ్ యూజ్ చేస్తుంటారా? లేకపోతే లేదండి, నాకు మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇచ్చారు గవర్నమెంట్. ఆయన తర్వాత నన్ను టార్గెట్ చేశారు. అయితే అంతకుముందే 96 లో నేను ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్ ఉంటే అప్పుడు నా ఇల్లు బ్లాక్ చేశారు ఊర్లో. తర్వాత 2006 జనవరి రెండోసారి బ్లాక్ చేసినారు. తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఇల్లు వచ్చింది. ఇంత వెయిట్ ఉంది సార్. దాన్ని కాదు సార్, ఇది ఆల్మోస్ట్ ఒకళ్ళు ఓపెన్ చేయాలంటే కష్టం. చెయ్యో ఏదో పడదు అంతే. సో ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది వెయిట్? ఒక 50-60 కేజీలు ఉంటుందా? మొత్తం టోటల్ వెహికల్ 4 tons ఉంటుంది. 4 tons ఇది 1 ton మోర్ దెన్ నార్మల్ వెహికల్. ఆల్మోస్ట్. సో వెనక ఒకటి ఇది వచ్చేస్తుంది షీట్. ఈ షీట్ కూడా బుల్లెట్ ప్రూఫ్. సో అంటే ఎవ్రీథింగ్ గ్లాసెస్ ఒకటి, బాడీ కూడా బుల్లెట్ ప్రూఫ్ మొత్తం. సో మామూలుగా అయితే ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ ఒక 2 కోట్లు ఎంత ఉంటది కాస్ట్? ఇది 3 crores అని చెప్పారు వాళ్ళు. గవర్నమెంట్ ఒకటేసారి ఉన్నాయి కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆర్డర్ ఇచ్చింది ఇవేనా? ఇవే 22 వెహికల్స్ అప్పుడే. కానీ బుల్లెట్ ప్రూఫ్ లో జర్నీ చేయలేము అంతగా. కొత్త వాళ్ళు అయితే అసలు చేయలేరు. అండ్ వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్లో భాగంగా చేస్తూనే ఉన్నారు. నేను ఆల్మోస్ట్ 2000 నుంచి ఇప్పటిదాకా 2000 నుంచి బుల్లెట్ ప్రూఫ్ అంతే. 25 ఏళ్ళు. సో అంబాసిడర్ బుల్లెట్ ప్రూఫ్, తర్వాత ఫార్చునర్, తర్వాత ఇది. సుఖేందర్ రెడ్డి గారు చాలా ప్రశాంతంగా ఉందండి. ఏదో మంచి మన థీమ్ పార్క్ మన రామ్దేవ్ గారు పెట్టారు, ఎక్స్పీరియన్స్ పార్క్, అలా ఉంది ఇల్లంతా కూడా. సో ఎవరిది ఇదంతా? టేస్ట్ మీద మేడం గారు? లేదండి, ఒరిజినల్ గానే ఉన్నది. నేను 10 years బ్యాక్ ఇది పర్చేజ్ చేశాను. నేను కట్టింది ఏం లేదు, వాళ్ళు చేసేదాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం వాడుతున్నాం. సో యాజ్ ఇట్ ఈజ్ గా అలానే ఉంచారు మీరు కూడా. లోపల కూడా నో చేంజెస్, ఓన్లీ ఫర్నిచర్ వాళ్ళు తీసుకెళ్లారు. మళ్ళా మనం ఫర్నిచర్ కొనుక్కున్నాం. ఈ ఎంట్రన్స్ అంతా మీ థీమ్ ఇదంతా కూడా? ఇదంతా ఇది ప్రీవియస్ ఉండే, వాడు మనకు అమ్మకు ముందు వాడు అమ్మేటప్పుడు తీసుకెళ్లాడు. దాన్ని మనం వీడియో తీసుకొని మళ్ళీ అట్లా. సో మీ పొలిటికల్ జర్నీలో ఎప్పుడు బయట ఎక్కువ బిజీగా ఉంటారు, ఇంట్లో స్పెండ్ చేయటమే తక్కువ. ఇంట్లో మీకు నచ్చిన ఫేవరెట్ స్పాట్ ప్లేస్ అంటే ఏంటి? ఎక్కువ అంటే నేను ఎక్కువ మంది పబ్లిక్ వచ్చినప్పుడు ఇక్కడే కూర్చుంటాను నార్మల్ గా. లేకపోతే అక్కడ కొంచెం ప్రైవసీ కావాలంటే అక్కడ లేకపోతే రూమ్ లో ఎవరైనా మాట్లాడడానికి వస్తే. కానీ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు సార్ హౌస్. లోపల ఇంటీరియర్ అయితే ఆర్కిటెక్ట్ ఎవరో కానీ చాలా బాగా డిజైన్ చేశారు.
ఇది మీరే తెప్పించారా? అవును, అవి 2. అమిత్ వైఫ్ వాళ్ళు చూస్తారు, మనం ఏం చూస్తాం అని. ఓకే, సో మీరు అసలు ఇంట్లో ఏది పట్టించుకోరు? అంత వాళ్ళే, మనం ఏం నీట్గా ఉందా లేదా చూస్తుంటే అంతే అంతే. వాళ్ళే. ఒకటి డైనింగ్ టేబుల్, ఒకటి ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ నేను ఎక్కువ టీవీ ఉంటది కాబట్టి ఓకే ఇక్కడ కూర్చుంటాను. అసలు ఇది ఐడియా సూపర్ ఉంది సార్. ఏదో బాలీలో ఉన్నంత ఫీలింగ్ ఉంటది. ఇక్కడికి వస్తే ఇట్లా 2 లివింగ్ కూర్చుంటాయి, ఇక్కడ ఒకటి పైన ఒకటి. ఓకే, మొత్తం 3 floors. పైన లాస్ట్ ఫ్లోర్ లో ఓన్లీ అమిత్ బెడ్రూమ్ ఉంటుంది అంతే. ఈ ఫ్లోర్ లో 3 bedrooms, పూజా రూమ్. ఓకే ఓకే అంతే. సో గ్రీనరీ అంతా బయట బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. మొదల నుంచి ఉన్నది, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, సో మంచి గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. అప్పుడు కూర్చునేది బయటనే ఎక్కువ జనరల్ గా ఈడ. ఓకే, సో ఎక్కువ హైదరాబాద్ లో ఉంటే ప్రశాంతంగా ఉంటుందా, లేకపోతే నల్గొండ సొంత ఊరు దగ్గర ఉంటే ప్రశాంతంగా ఉంటుందా? ఊర్లో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. హైదరాబాద్ కన్నా ఊరే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, వారానికి నేను 3 days 4 days నల్గొండ ఊర్లో ఉంటా. ఓకే, ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. డిజే ఎక్కడి నుంచి తెప్పించారు? అది అమిత్ వాళ్ళు యూరోప్ కి వెళ్ళి తెచ్చినారు. ఓకే, ఆల్మోస్ట్ ఈ సైడ్ అంతా కూడా అవే ఉన్నాయి. యూరోప్ పెయింటింగ్స్. ఓకే, రియల్ పెయింటింగ్స్ అవన్నీ అంతే. ఓకే, మీరు బాగా పెయింటింగ్స్ ఇష్టపడతారా? మీరు వాళ్ళు ఇంట్రెస్ట్ తో చేస్తారు, మా డాక్టర్ ఇలా. ఓకే, సో మనం పెద్ద ఇది కాదు, మనకు పని, మనం వెళ్ళామా రాజకీయంగా పని చూసుకున్నామా వచ్చామా అంతే. సో ఓన్లీ మన ఇంట్రెస్ట్ లో ఓన్లీ నీట్ ఉందా లేదా అదొకటి నేను సూపర్వైజర్ ఎక్కడైనా సరే. నల్గొండ ఇల్లు అయినా ఊర్లో ఇల్లు అయినా మార్నింగ్ లిఫ్ట్ లో నుంచి కిందకు వస్తే నీట్ గా ఉండాలి అంతే. అంతే, ఏదైనా ఎప్పుడైనా సరే. ఇప్పుడు సార్ కార్ ఎక్కితే అర్థమైంది ఎంత నీట్ గా ఉందంటే. ఆయన డ్రెస్ ఎంత వైట్ అండ్ వైట్ నీట్ గా ఉందో, కారు కూడా అంతే నీట్ గా ఉంది అనమాట. సో అలా మెయింటైన్ చేయడం మనకి ఇష్టం. అండ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు. అండ్ ఎందుకంటే సార్కి ఆల్మోస్ట్ ఇప్పుడు 70+, కానీ ఆయన రాజకీయ జీవితం చూసుకుంటే 52 సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చి. 52 సంవత్సరాల క్రితం రాజకీయం ఎలా ఉంటుంది, రాజకీయ నాయకుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా రాజకీయ నాయకులకి ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది, అప్పుడు వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ ఎలా ఉండేవి, స్టేట్ డెవలప్మెంట్ కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో వీళ్ళ పాత్ర అనేది చాలా కీలకం. అందుకనే ఇప్పటికి కూడా కాంగ్రెస్ లో కరుడు గట్టిన నాయకులు, కాంగ్రెస్ లో వాళ్ళు ఉంటేనే ఆ పార్టీ అనేది బలోపేతమైంది. అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి కూడా అంత కృషి చేశారు. కాబట్టి మనకు వేల మీద లెక్కేసుకుంటే ఒక 10 మంది కూడా గుర్తుంటారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు. అలాంటి వారిలో గుత్తా సుఖేందర్ రెడ్డి గారి పేరు మొదటి వరుసలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. ది బెస్ట్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన ఎంతో మంది నాయకులు ఉన్నారు. బట్ కొంతమంది ఇప్పటికి లైమ్ లైట్ లో చాలా స్ట్రాంగ్ గా అండ్ ఇప్పటికీ మనకు సేవ చేస్తూ ఎప్పుడు నిత్యం ప్రజల మన్నలను పొందుతూ ప్రజల గౌరవాన్ని పొందుతున్న నాయకులు, అంటే రాష్ట్రం కోసం చేసిన వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు మధ్య తేడా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి మనం అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి సో దానిలో భాగంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గుత్తా అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు నల్గొండ జిల్లాలో. ఆయన ఇంటర్వ్యూ చెయ్యండి. సో ఆ 52 years అనుభవాలన్నీ షేర్ చేసుకునే విధంగా ఒక్క ఇంటర్వ్యూలో సరిపోదు. కాబట్టి సో ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క ఇంటర్వ్యూ డెఫినెట్గా చేస్తాం. డెఫినెట్గా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మనసు విప్పి ఎన్నో వాస్తవాలను ఈరోజు తెలియజేస్తారు ఈ ఇంటర్వ్యూలో అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా సార్ లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.